ఆపరేషన్లు చేసే డాక్టర్లు గ్రీన్, బ్లూ కలర్ డ్రెస్సులను ఎందుకు ధరిస్తారు? రోగులు కూడా ఈ కలర్ డ్రెస్ ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్స్, కాలేజీలకు వెళ్ళినప్పుడు యూనిఫామ్, ఆఫీసులకు వెళ్తే ఫార్మల్ డ్రెస్సులు, ఫంక్షన్కి వెళ్తే పార్టీ వేర్, ఇంటి దగ్గర ఉంటే సాధారణ డ్రెస్సులు, రాత్రిపూట నైట్ డ్రెస్, ఇలా మనం ధరించే దుస్తులు ఆయా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే హాస్పిటల్లో వైద్యులు ధరించే దుస్తులు మాత్రం తెల్లగా ఉంటాయి. అదే వారు ఆపరేషన్ వంటివి చేస్తే ఆకుపచ్చ లేదా నీలం రంగును కూడిన దుస్తులు ధరిస్తారు. ఎందుకు? మామూలు సందర్భాల్లో అయితే హాస్పిటల్లో డాక్టర్లు తెల్ల రంగు వస్త్రాలను ధరిస్తారు. ఎందుకంటే తెలుపు స్వచ్ఛతకు, శుభ్రతకు సంకేతం కాబట్టి. వారు కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి తెల్ల రంగు బట్టలను ధరిస్తారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో మాత్రం గ్రీన్ లేదా బ్లూ కలర్ వస్త్రాలను ధరిస్తారు. కానీ ఇదేమీ కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. 20వ శతాబ్దం ఆరంభంలో ఓ వైద్యుడు ఈ విధానాన్ని ప్రారంభించాడు. ఈ విధానం ప్రకారం డాక్టర్లు ఆపరేషన్ సమయంలో గ్రీన్ లేదా బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. అలా చేస్తే ఎరుపు రంగులో ఉండే పేషెంట్ అవయవాలను, వాటి రంగులు, మార్పులను సులభంగా పసిగట్టవచ్చట. సాధారణంగా ఆపరేషన్ చేసే వైద్యులు ఎక్కువసేపు రక్తాన్ని, ఎరుపు రంగును చూస్తారు. కాబట్టి ఈ రంగును చూసిన తర్వాత మిగతా రంగులను గుర్తించడం కొంత కష్టతరమవుతుందంట. ఈ క్రమంలో తెలుపు రంగు బట్టలను వేసుకుని ఉంటే ఆ వైద్యులకు ఆకుపచ్చని రంగు కలిగిన గీతలు ఇల్యూషన్ రూపంలో పదే పదే కనిపిస్తాయట. దీన్ని నివారించడం కోసం వైద్యులు ఆకుపచ్చని వస్త్రాలను ఎక్కువగా ధరిస్తారట. దీంతో వారికి కనిపించే ఆకుపచ్చని గీతలు ఆ డ్రెస్సులో కలిసిపోయి కంటికి ఇతర రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే నీలిరంగు వస్త్రాలు ధరించినా ఈ సమస్య నుంచి బయటపడవచ్చట. ఎరుపు రంగును ఎక్కువసేపు చూస్తే మెదడులో రంగులను గుర్తించే సంకేతాలు బలహీనపడతాయట. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు తాము వేసుకున్న ఆకుపచ్చ, నీలిరంగు బట్టలను మధ్య మధ్యలో చూసేందుకు గాను ఈ విధానాన్ని కనుగొన్నారు. సో ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు గ్రీన్, బ్లూ కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలిసిపోయిందిగా. For more details, please subscribe Newsmark.